అన్నా ఇదే ఆ సిరిపురం లచ్చం మిల్లు. అన్నా అన్నా ఇంట్లో ఎవరు లేరా? అవా అవా ఎవరయ్యా? ఏమవా బాగున్నావా? నేను బాగున్నాను. మీరెవరయ్యా? పొలంలో ఎవరు లేరు, ఖాళీగా ఉంది. ఏళ్ళు అయిపోయి 5 ఏళ్ళయింది. ఉన్న ఒక్క కొడుకు నడవలేడు. ఈ ముసలి పేనమే ఏదో తిరుగుతోంది. నువ్వెవరయ్యా? నీకు రాజశేఖరం గారు తెలుసా? తెలియకే నాయనా, దేవుళ్ళంటి మనిషి, నాకు అన్నలాంటోడు. ఆయన కాస్త అంతా ఎంత కాదు, కనిపించినంత దూరం ఆయన పొలమే. మొత్తం దానం చేసి వెళ్ళిపోయాడు. నీ దగ్గర ఆయన ఫోటో ఉందా? ఉందయ్యా. వెళ్ళి తీసుకో. ఏం చూడు. ఎందయ్యా? ఇదెవరావా? అది నేనేనయ్యా. ఇటు పక్కన అది మా బంధువుల అమ్మాయి. తోటలో పని చేస్తున్నాం. ఊరు చూడడానికి వచ్చిన తెల్లదొరలు తీసిచ్చిన ఫోటో. ఈ రేకేంటి? అది రేక్ కాదయ్యా, రాగి పట్ట. రాజశేఖరం అయ్యా బహుమానంగా ఇచ్చిన పట్ట. ఏంటవా, ఏం కనపడడం లేదు? ఊరికే చూస్తే కనపడదు. ఇదిగో కూసింత సున్నం ఎత్తాను, దాని మీద పూసావంటే బాగా కనపడతాయి. రాజశేఖరం అనే నేను సిరిపురం లక్ష్మమ్మకి. అవా ఏంటయ్యా? ఈ ఫోటో నాకు కావాలవా? తీసుకో అయ్యా, తీసుకో. ఈ పట్టా కూడా నాకు కావాలవా? లేదయ్యా, ఈ పట్ట మాత్రం ఈయన. డబ్బులు ఇస్తానవా? డబ్బే ఉన్న పోయేప్పుడు తీసుకుపోతామా? ఇదేనయ్యా నా బెడ్కి ఆధారం. నాకు కావాలవా? ఇవ్వనయ్యా. ఇవ్వమంటుంటే అది మాత్రం అడక్కయ్యా. నేను ఈయను. లేపెద్దామా? సరేవా, దాహంగా ఉంది, నీళ్లు పట్టరా. ఇదిగో తెత్తాను, తెత్తాను. అరే నీ ఇల్లు అడిగాడు ఏమైపోయాడు? ఏమయ్యా? ఓ నాయనో, నా పట్టా ఎత్తుకుపోతున్నాడు. ఒరే దొంగ సచ్చునాడా, ఇలా ఎంతమందిని ముంచావురా? నిన్న అమ్మోరు ఎత్తుకుపోను. See, they are very, very important customers. You must take care. అక్క, తనే నా కార్తికాదేవి. ఎన్ కార్తికాదేవి. నేమ్ బ్యాడ్జ్ లో ఇనిషియల్. ఎలా ఉంది నా క్యాండిడేట్? నైస్. పేరు అడ్రస్ చెప్పండి. నీకు తెలీదా? ఐడి కార్డు ఉందా? అంటే ఏంటి? రేషన్ కార్డు ఉందా? పెళ్లికి ముందే అలా తొందరపడితే ఎలా? అవన్నీ తర్వాతే. ఇంకా చేయాల్సిన పనులు ఎన్ని ఉన్నాయి. పోజివ్. ఒక్క నిమిషం. ముందు కళ్ళద్దాలు తీ. రే అద్దాలు తీరా, చెప్తోందిగా. చెప్పింది నీకు. నిన్నంటరా? కాయా పండ. పోవయ్యా. డన్. నీకు బిల్డప్ మరీ ఎక్కువైపోయింది. అందరూ ఇవాళ ఒక్కరోజైనా స్నానం చేయండి, మనం పెళ్లి చూపులకు వెళ్ళాలి. ఇప్పుడు ఎలా ఒప్పుకోరో నేను చూస్తాను. ఏంటి డన్నా? ఏంటి నాన్న? ఓకే నాన్న. తలుపు మూస్తావా? ఏంటి నాన్న సౌండే లేదు? బాగున్నావా? ఉండరా, ఇప్పుడే కదా వచ్చాం. రే పెద్దోడా, జంకైనా తెచ్చివే. తొలపండి బాగా తొలపండి. వచ్చి కూర్చోండి. వాడు టీ కూడా ఇవ్వడు, మీరే వెళ్ళి టీ పెట్టి తీసుకురండి. వెళ్ళండి. వాడు కూడా కలిపి తీసుకురండి, లేదంటే అలుగుతాడు. ఏంటి అలా చూస్తున్నావు? పిల్లలు అడగడానికి వచ్చాం. వెళ్ళి మీ అమ్మాయిని రమ్మను. ఏంటన్నయ్య, పిల్లలిద్దరూ పెద్దవాళ్ళయ్యారు, ఇంకా అదే తలుచుకుంటున్నారా? నీ కొడుకుని చూస్తూనే నాకు నచ్చట్లేదు. కానీ మా అందరికి మీ అమ్మాయి నచ్చిందే. వెళ్ళి మా కోడలను రమ్మను. నీ కోడలు కాదు, నా కూతురు. రెండూ ఒకటేరా, రమ్మను. తను వచ్చి చెప్తే ఓకేనా? చెప్పమను ముందు. కార్తికా, కార్తికా, అదుకు తనే నా కోడలు. కార్తిక, నువ్వు చెప్పమ్మా. మా వాడంటే నీకిష్టమేగా? మీ నాన్న చూసి భయపడకు, ధైర్యంగా చెప్పు. నన్ను క్షమించండి మావయ్య. నాన్న మాట కాదని నేనే పని చేయను. పైగా మీ అబ్బాయి అంటే నాకు ఇష్టం లేదు.
ఎలా బెదిరించాడు చూసారా? విన్నారా? లేవండ్రా, లేవండి. సంబంధం మాట్లాడడానికి వచ్చారట. పోడే. ఏంటన్నయ్య ముందుగా మాట్లాడుకోవద్దు. ఏయ్, ఆ పళ్ళాన్ని తీసుకెళ్ళమను. అవును, మొన్న కొడుకు టీ స్టాల్ పెట్టి టార్చర్ పెట్టాడు. ఈ రోజు తండ్రి పెళ్లి మాటలకి వచ్చేసారు. వీళ్ళకి ఇంతకంటే పనేం లేదా? ఏయ్, నువ్వు మాట్లాడుకో, లోపలికి వెళ్ళు. అయినా మన అమ్మాయిని ఇవ్వమని చెప్తున్నాం కదా, మరి ఎందుకు అనవసరంగా ఇంటి వరకు రావడం? కాస్తైనా సిగ్గులేదా? ఏంటి? మా మధ్య 100 విషయాలుంటాయి. ఈ రోజు కొట్టుకుంటాం, రేపు తిట్టుకుంటాం. ఎంత కాదనుకున్నా వాడు నా ఫ్రెండే. నువ్వు మా మధ్యకి రాకూడదు. వెళ్ళవే, లోపలికి వెళ్ళు. రే, ఎవడో ఫుల్ పటాస్ లో ఆటో తోలుతున్నాడు రా. తాగేసి రోడ్లో నడుస్తున్నాడు. బాగా నడుపుతున్నారు కదరా. ఎవడరా తాగేసి వచ్చిన ఆటోను గుద్దింది? మేము గుద్దలేదు స్వామి, మీరే వచ్చి మమ్మల్ని గుద్దపోయారు. గడ్డ గుంపుగా ఎక్కడి నుంచి మేము వస్తున్నావు? 7 దగ్గర పాట పాడేవాళ్ళం స్వామి. ఇప్పుడే ఓ చావింటి నుంచి వస్తున్నాం. కరెక్ట్ టైం కి వచ్చారు. ఇది చావిల్లే, ఒక పాట పాడండి. చావిల్లా 7 కనపట్లేదు స్వామి. వస్తుంది, ఇంకో 5 నిమిషాల్లో వస్తుంది. వస్తుంది. ఏయ్, ఏయ్, బయటికి రావయ్యా. బయటకు రావయ్యా. ఏయ్, బయటికి రావయ్యా, ఏయ్, బయటికి రా. అతను నా మావయ్య, నువ్వు వాడిని మూటి మీద కుద్దు. నీళ్ళకంటాం. నువ్వు మర్యాదస్తుడివేనా? అవును కదా. మర్యాద ఎంత ఉంది అంటే కిలోలో ఉందా లేక టన్నుల్లో ఉందా? సమాధానం చెప్పవయ్యా. ఏయ్, నువ్వు బయటకు వస్తే నీళ్ళకంటాం, నా పార్ట్నర్ లోనికి వస్తే నీకు గన్నా. వారే 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 వా. ఈ పంచి తర్వాత కూడా నువ్వు బయటికి రాలేదు. వచ్చేంత వరకు ఇక్కడే వెయిట్ చేస్తాం. ఓ పందట్లా. ఏంట్రా? నమస్కారం స్వామి. నీకేంట్రా ప్రాబ్లం? ప్రాబ్లమే, పెద్ద ప్రాబ్లమే. ఊళ్ళో వచ్చేవాళ్ళు పోయేవాళ్ళు ఏం అడుగుతున్నారో తెలుసా? మురళి అనేది నీ పేరు, రజనీ అనేది నువ్వు సంపాదించిన పట్టానా అని అడుగుతున్నారు. రియాక్షనా? నువ్వేంటి ఇక్కడ? లోపలికి వెళ్ళు. ఇలాంటి పేరిచ్చిన మీరు పిల్లని మాత్రం ఇవ్వనంటున్నారే, ఇదేంటి న్యాయం? ఇక్కడే ఉన్నారా మీరు? అయ్యో రండి సార్, మీ పొట్టకొక నేనే మీకు ఫోన్ చేయాలనుకున్నాను సార్. ఎరా, మీ పార్టీ వైన్ షాప్ ముందు ఆటోని ఎత్తుకొచ్చేసారేమిట్రా? ఆటో ఎత్తుకురావడం ఒక ప్రాబ్లమా సార్? ఇక్కడ ఒక మగాడి మనసునే ఎత్తుకెళ్లిపోయింది. న్యాయం అడగండి సార్. నా 5 ఏళ్ల వయసు నుంచి తెలిసి తెలియని వయసులో మాటకి మాట, నిమిషానికి 30 సార్లు అల్లుడు అల్లుడు అని పిలిచి ఈ పసి మనసులో ప్రేమను పెంచి ఇలా నడి రోడ్లో నిలబెట్టేసావు కదా మావయ్య. మీ నాన్న కూడా ఆ పిల్లని కోడ్లా కోడ్లా అని పిలుస్తాడు. అందుకని మీలా అరిచి అల్లరి పెడుతుందా ఆ పిల్ల? తెలివిగా లేదు. తెలివైందే. అమ్మాయిలు ఎప్పుడు తెలివైన వాళ్లే. మేమే పిచ్చనా కొడుకులం బాబాయ్. మనం ఎప్పుడు పిచ్చనా కొడుకులమే. నానా, ఇలాంటి వాళ్ళతో మీకు మాటలేంటి? లోపలికి వెళ్ళండి. రావే 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 మా అమ్మకి కోడలు పిల్ల, నా పాలిట కోవా బిళ్ళ. ఏమనుకుంటున్నారే? ప్రేమిస్తున్నట్టు చూస్తారంట, ప్రేమిస్తున్నట్టు మాట్లాడతారంట. ఇప్పుడు మా నాన్నకి నచ్చలేదు, మా ఇంటి కుక్క పిల్లకి నచ్చలేదని కబుర్లు చెప్తే వదిలేస్తామా? ఏయ్, ఇవాళ నాకు న్యాయం జరగాల్సిందే. ఏంట్రా, మందు తాగొచ్చి గొడవ చేస్తున్నారా? లేకపోతే మజ్జిగ తాగొచ్చి గొడవ చేస్తారా? మర్యాదగా వెళ్ళిపో, లేదంటే పోలీసుల్ని పిలుస్తా. పోలీసులా? సార్ ఏంటమ్మా ఇది న్యాయంగా ఉందా? ఏంటమ్మా సార్, అంతా క్యాష్ గా ఇస్తారా లేక డబ్బులుగా ఇస్తారా సార్? అంతా ఒకటే బాబు. ఏంట్రా, ఎవరు లేని ఇంట్లో ఏం చేస్తున్నారు? ఏంటి ఎవ్వరు లేరా? ఆ తిరణాల కళ్ళద్దాలు తీసేసి చూడవయ్యా. ఇంటి వానరు బయట నుంచున్నాడు, వాడికి చెప్పకుండా కొలతలేంట్రా? ఎవరా ఇంటి ఓనరు? వానరు రా. వస్తున్నాడు రా స్లో మోషన్. ఎవరయ్యా మా ఇంటిని కొనడానికి వచ్చింది? నేనే. నీకు విషయం తెలీదా? నేను సంతకం పెట్టాలి, అప్పుడే చెల్లుతుంది. మేము ఈ ఇల్లు అమ్మాలనుకోవడం నిజమే, కానీ నీకు మాత్రం అమ్మా వెళ్ళిపో. రేయ్, నీకెన్నిసార్లు చెప్పినా వినవా? చిన్నడా, ఏంటిది బావా బామర్దులు పిలిచినట్టు రారా పోరా అంటున్నావు? నేను నీకు అన్నరా దాయాదు. ఎవడరా దాయాదు? అర్థం లేని పిచ్చి వాగుడు వాగితే పళ్ళు రాలుతాయి రాసుకెళ్ళి. గొడవలు ఎందుకు లేని ఊరుకుంటుంటే పితలాటకం చేస్తున్నావా? ఎవరు బతుకుండగానే చచ్చిపోయినట్టు ఊరినే మోసం చేసిన నీదేనయ్యా పెత్తలాటకం. నన్ను అంటున్నాడు ఈయన. తాతయ్య, రేయ్, ఎక్కడికొచ్చి ఏం మాట్లాడుతున్నావు? తొక్కి నారదీస్తాను, జాగ్రత్త. మర్యాదగా వెళ్ళిపో. పోరా పోరా. ఏంటిది ఇలా మాటి మాటిగా వచ్చి గొడవ చేస్తున్నావేంటి? ఆ రోజు అంత తిట్టడానికి బుద్ధి రాలేదా? ఆయన అంత మర్యాదగా మాట్లాడుతుంటే గొడవ చేస్తున్నాడు అంటారేంటి? న్యాయం అడిగితే తప్ప? 50 రూపాయలు ఇచ్చి మగాళ్ల చెప్పులు కొనుక్కునే గతి లేక ఆడాళ్ల చెప్పులు వేసుకొచ్చావు. నువ్వు న్యాయం గురించి మాట్లాడుతున్నావు. మనవన్నంటున్నావే, మేవెలా నమ్మాలి?
ఆధారం ఉందా? నేను ఆధారం లేకుండా వస్తానా బాబాయ్? పోలీస్ స్టేషన్ రా చూపిస్తా, కోర్టు రా చూపిస్తా, లేదా నలుగురు పెద్ద మనుషులు పిలువు సభలో చూపిస్తాను. ఇక్కడ చూపించడం కుదరదు. హలో బాసు, ఇలా రా. ఈ ఇంట్లో లిటిగేషన్ ఉంది, నువ్వు బయలుదేరు. లిటికేషనా? అలాంటిది ఏం లేదే. లిటిగేషన్ వచ్చి లిటిగేషన్ ఉందని చెప్తుంటే వినవా? మురళి, నీ డాక్యుమెంట్స్ అన్ని చెక్ చేశానయ్యా, లిటిగేషన్ ఉంది. బాబు సార్, మీ గొడవలు తీర్చుకుని రండి, అప్పుడు చూద్దాం. సార్ ప్రాబ్లం లేదు సార్, ఆగండి సార్ ప్లీజ్ సార్.